హలో ఎవ్రీవన్. ఇంకా హాస్పిటల్ నుంచి అయితే బయటకైతే వచ్చేసాము. ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోవాలి కదా మా ఊరికి. అందుకనే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ట్రైన్ అయితే దొరకలేదు, చెన్నై వరకు దొరికింది, అది కూడా చెన్నై సెంట్రల్కి. ఈలోపు మనం ఆగుతామా, ఇంకా టైం ఉంది, నైట్ టైం అనమాట, 11:45 అనుకుంటా ట్రైన్. సరే ఇంకెందుకు లేట్, ఈ మధ్యలో ఖాళీ గ్యాప్ ఉంచేసుకోవడం ఎందుకని మీనాక్షి అమ్మ టెంపుల్కి వచ్చేసాము. మధురై వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా మీనాక్షి అమ్మ టెంపుల్కి మేము వస్తాము. ఇది ఎటువైపు వెళ్తుందో గోపురం తెలీదు. ఇక్కడైతే ఆటో ఆయన ఆపేశాడు. ఆటోకి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఎక్కువైతే ఇవ్వకండి, ఎందుకంటే హాస్పిటల్కి, స్టేషన్కి, మధురై టెంపుల్కి చాలా డిస్టెన్స్ తక్కువ. మేము హాస్పిటల్ నుంచి రైల్వే గేట్ అని బస్సు ఎక్కితే చాలు, మనకి రైల్వే గేట్ దగ్గర దింపేస్తారు. అక్కడ నుంచి ఆటో కట్టించుకుంటే వచ్చేయచ్చు. చాలామందికి మోసాలు జరుగుతాయి ఇక్కడ. ఇంకా తెలియకపోతే ఇంకా ఎక్కువ వేసేస్తారు ఛార్జెస్. ఇటు గోపురం కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టున్నాయి, 4 గోపురాలకి. వేటు దర్శన్ అన్నారు, ఇది ఏ సైడ్ వేయో తెలియట్లేదు. 4 గోపురాలు ఉంటాయండి మీనాక్షమ్మ టెంపుల్కి. చూసారు కదా, ఇక్కడ బోర్డు ఉంది కదా, అవన్నీ మనం తీసుకువెళ్ళకూడదు లోపలికి. చెప్పులు పెట్టుకున్న స్టాండ్, ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. చాలామంది స్కార్ఫ్లు కొనుక్కుంటారు, పంచెలు కొనుక్కుంటారు, కొబ్బరికాయలు అన్నీ ఒక సెట్ కింద అమ్ముతారు కూడా. కొబ్బరికాయలు, పూలు మీకు చూపిస్తాను, వెళ్ళే దారిలో ఉంటాయి. ఇంకా వే టు నార్త్ టవర్ అంట. ఇక్కడ డ్రింక్స్ చూస్తున్నారు కదా, థమ్స్అప్ అయితే దొరకదు, రైల్వే స్టేషన్లో మాత్రమే దొరుకుద్ది. వే టు నార్త్ టవర్, వే టు వెస్ట్ టవర్. ఇటు అయితే వెస్ట్, ఇటు అయితే నార్త్ అంట. ఇంకా నడుస్తున్నాము మేము. ఎందుకు ఇలా నడుచుకుంటూ వే ఉన్నా కూడా వెళ్తున్నామంటే, ఇక్కడ చూసారు కదా దీపం వెలిగిస్తున్నారు. చాలామంది ఇక్కడ గుళ్ళో వెలిగించుకుంటారు. ఎక్కడ ఉంటే దీపాలు వెలిగించినా అక్కడికి వెళ్ళి వెలిగించుకుంటారు, మంచిదంటండి అలాగా. ఎందుకు ఇలా నడుస్తున్నామంటే, ఈస్ట్ టవర్ బాగుంటుందండి, చాలా బాగుంటుందండి ఈస్ట్ టవర్. మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. అన్ని టవర్స్ వేరు, ఈస్ట్ది వేరు. అందుకని నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము. ఇక్కడ బ్యాంక్ కూడా ఉంది, పెద్దగానే ఉంది బ్యాంకు. మ్యాక్సిమం ఇక్కడ అన్నీ దొరికేస్తాయండి. ఇదిగోండి అన్ని కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఇది నార్త్ సైడ్ వచ్చాం కదా. మా అజ్జకైతే కాళ్ళు లాగేస్తున్నాయి పాపం, తిరిగి తిరిగి ఉన్నాం కదా, చాలా అలసటగా ఉంది. కాకపోతే మీనాక్షమ్మని దర్శించుకుని వెళ్ళిపోదామని వచ్చాము. ఇదిగోండి నార్త్ టవర్ ఇది. ఇంకా గుళ్ళంటే ఇవన్నీ కామనే కదా, ఈ షాపులన్నీ ఉంటాయి. ఫొటోస్ కూడా ఎక్కువ, ఫొటోస్ తక్కువ ప్రైస్గా దొరుకుతాయండి ఇక్కడ మీనాక్షమ్మ ఫొటోస్. మా అజ్జ నడవలేకపోతున్నా కూడా నడుస్తుంది, వాళ్ళ డాడీని ఎత్తుకోమంటుంది. వాళ్ళ డాడీకి ఓపిక లేదు ఎత్తుకోవడానికి. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదండి, అందుకే ఇవన్నీ అడ్డుగా పెట్టేసినట్టున్నారు. ఇటువైపు దారి లేదనుకుంటా, కొన్ని వీధుల్లో నుంచి కూడా షార్ట్ కట్లు ఉంటాయి. మేము ఇంతకుముందు వచ్చినప్పుడు షార్ట్ కట్లోనే వచ్చేసాము. రైల్వే స్టేషన్ నుంచి ఆటో కట్టించిన వస్తే ఈస్ట్ టవర్ దగ్గర ఒక వీధి ఉంటుంది ఎదురుగా, అక్కడ దింపేశాడు. ఇక్కడ ఎల్ఐసి ఆఫీస్ కూడా ఉంది. ఫొటోస్ అయితే చాలా ఉంటాయండి, రకరకాల ఫొటోస్ ఉంటాయి, మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఫొటోస్ బాగానే ఉంటాయి, ప్రైసెస్ అయితే. రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి. వాటర్ తాగడానికి ఉంటాయి, టెంపుల్లో కూడా వాటర్ ఉంటాయి, పాలు కూడా ఇస్తారు టెంపుల్లో. చిన్న పాపలు, పిల్లలు ఎవరైనా ఉంటే, తాగే పిల్లలు, పాలు తాగేవాళ్ళు. ఇంకా నడుస్తున్నాం, ఇంకా రావట్లేదు ఏంటి అనుకున్నా. మేమైతే ప్రదక్షిణాలు చేస్తున్నాం అనమాట గుడి చుట్టూ. ఎప్పుడు ఇంతలా నడవలేదు. ఏ టవరో తెలియకుండా దిగిపోయాం కదా. ఇది కొంచెం చూసారు, ఇక్కడ స్టీలు పెనాలు, అట్ల పెనాలు ఇవన్నీ అమ్ముతున్నారు, నాన్ స్టిక్ అమ్ముతున్నారు, చెక్కలు ఏవేవో ఉన్నాయి చిన్న చిన్న. నాకు తెలిసి నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మ్యాక్సిమం ఏమీ కొనకపోవడం బెటరు. ఇక్కడ చెప్తున్నాను కదా ఎప్పటి నుంచో ప్రైసెస్ ఎక్కువ అని. ఇక్కడ కన్నా మన సైడ్ బాగా తక్కువగా ఉంటాయండి. ఇక్కడ డబుల్ ఛార్జ్ చేస్తారు. అదిగోండి ఈస్ట్ రాజా టవర్ వచ్చేసింది, ఇంకా దగ్గరకు వచ్చేసాము.
కొన్ని విగ్రహాలు కూడా ఉంటాయండి ఇత్తడివి, చాలామంది తీసుకుంటారు, మంచిదే. మీనాక్షి అమ్మది విగ్రహాలు 1 feet విగ్రహాలు ఉంటాయి కదా, అది నేను అడిగి చూసాను ఎంత అని. 20,000 చెప్పారండి. నేను ఇంకా అవాక్కయ్యానమాట. తీసుకుందాం అనుకున్నాను, చాలా ఆశగా ఉంది తీసుకుందామని. ఇంకెందుకులే వేస్ట్ అనిపించింది 20,000 అంటే. చూడండి ఈస్ట్ టవర్ని నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఎంతమంది ఫొటోస్ దిగుతారంటే ఇక్కడ దిగుతూనే ఉంటారు, అడ్డుగా ఉంటారు కూడా. అదిగోండి ఈస్ట్ టవరు. ఇక్కడ ఏదో స్టోరీ ఉంటుందండి. అక్కడ రెక్కలు కట్టుకుని ఒక బాలుడు ఉంటాడు, దీనికంటూ ఒక స్టోరీ ఉంటుంది, ఖచ్చితంగా తెలుసుకోవాలి. మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కదా, నైట్ టైం చాలా బాగుంటుంది. నైట్ టైం వ్యూ కూడా మీకు చూపిస్తాను. చాలా వరకు పెయింటింగ్ పోయిందండి. ఇది వరకు ఫస్ట్ టైం సెకండ్ టైం వెళ్ళినప్పుడు కొద్దిగా బాగానే ఉన్నాయి బొమ్మలు అయితే, పెయింటింగ్ అయితే బాగానే ఉంది. ఇప్పుడైతే కొద్దిగా పోయింది. సంపెంగ పూలా మూడికి లోపల వరకు అయితే అలో చేయరండి, ఫోన్స్ ఏమి అలో చేయరు. ఏదున్నా సరే చెక్కింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. నా గురించి వెయిట్ చేస్తున్నాను, నేను తీసుకుంటూ వస్తున్నాను వీడియో. ఇక్కడైతే స్లిప్పర్స్ పెట్టేసి లోపలికైతే ఇంకా అన్నీ అప్ చెప్పేసి లోకల్లో పెట్టేసుకుని వెళ్ళిపోవడమే. ఏది ఉంటే అది లోకల్లో పెట్టేసుకోవడమే. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. ఆకలిస్తుంది, ఏదైనా జ్యూస్ తాగాలనిపించింది, ఎండగా ఉంది కదా. ఇది జిగర్ తాండా అంటండి, ఇక్కడ ఫేమస్ అంట. ఎక్కడ చూసినా ఈ దారిలో జిగర్ తాండా అనేదే ఉంది, ఏ షాప్లో అయినా, జ్యూస్ షాప్లో. ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాము. ఆయన నేను ఆఫ్ తిన్నాము. చాలా బాగుంది. ఇది చాలా మంచిదంట, హెల్తీదంట, హెల్తీ జ్యూస్ అంటే ఇది. చాలామంది ఇదే తీసుకుంటున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు. మిగతా అనేవి అందరి దగ్గర దొరుకుతాయి కదా, ఇది ఇక్కడ దొరుకుతుంది కాబట్టి చాలా బాగుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి వెళ్ళిన వాళ్ళు. ఇదిగోండి నైట్ టైం చూసారా వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ చూసారు కదా ఫొటోస్ ఎంతమంది దిగుతున్నారో. అదిగోండి దూరం నుంచి చూపిస్తున్నాను, కొద్దిగా జూమ్ చేద్దాం. ఇంకా బాగుండేదండి అప్పుడు వచ్చినప్పుడైతే. కొంచెం పెయింటింగ్ అనేది పోయినట్టుంది. సర్లే ఇంకా తినేసి వెళ్ళిపోదాం స్టేషన్ కానీ ఒక హోటల్కి అయితే వచ్చాము. ఇక్కడ వీధి చివరి ఉన్నదానికి పానీపూరి అయితే తీసుకుందామని చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి తీసుకుంటున్నాను. బాగానే ఉంది కదా హైజీన్. కానీ ఇక్కడైతే అసలు పానీపూరి తినకండి. వాటర్ ఉంటుంది కదా, వాటర్ని అయితే హీట్ చేయట్లేదు, అలానే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఏదో మిక్చర్ వేసేసాడు వాటర్లో మిక్చర్ వేసేసి ఇవన్నీ పేల్పూరి కింద తింటాం కదా మనం, అలా ఇచ్చేసారు. హీట్గా లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. స్పైసీగా కూడా ఉండవు ఇక్కడ ఫుడ్. తిన్నాను కానీ ఏదో ఒక మాదిరిగా ఉంది అంతే. ఇంకా టిఫిన్స్ చేసేసి ఇంకా బయలుదేరిపోయాం స్టేషన్కి. ఆ వీడియో తర్వాత మీకు అప్లోడ్ చేస్తాను. చెన్నై వెళ్ళిన తర్వాత ఏం చేస్తామో కూడా అది కూడా అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.